హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ క్రిస్పీ ఫిష్ ఫ్రై. మరి మీ ఇంట్లో ఎవరైనా ఫిష్ తినకపోతే ఇలా చేసి పెడితే కనుక వాళ్ళకి నచ్చుతుంది. ప్రతిసారి ఇలానే చేయమని అడుగుతారు. మరి ఇక్కడ మనం చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసి చాలా టేస్టీగా చేయబోతున్నామండి. మరి ఇది ప్రిపరేషన్ కూడా అంత డిఫికల్ట్గా ఉండదు, చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా వెడల్పుగా ఉండే ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, ఇంకా గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకోవాలి. తర్వాత 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని, తర్వాత కొద్దిగా నిమ్మరసం ఇవన్నీ వేసుకుని మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా పీసెస్ అన్ని సైడ్స్ కూడా ఈవెన్గా అంటుకునేటట్టు ఇలా మీరు చేస్తే కనుక ఫిష్ లోపలికి ఉప్పు, కారం వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం పీసెస్ అన్నిటికి కూడా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 15 లేదా 20 నిమిషాల పాటు పక్కన పెడితే కనుక మరి ఉప్పు, కారం వెళ్ళి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇక్కడ సోకింగ్ టైం మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. తర్వాత 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అందులో కొద్దిగా కార్న్ఫ్లోర్ ఇంకా బ్రెడ్ క్రమ్స్ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ అంటే ఏం లేదు, బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని మనం మిక్సీ జార్లో వేసుకుంటే మనకి ఈ విధంగా పౌడర్ లాగా వస్తుంది, అది యూస్ చేస్తాం. తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకుని ఈ 3 కూడా మంచిగా మిక్స్ అయ్యే విధంగా మనం మిక్స్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. దీనివల్ల మనకి ఫిష్ చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని పెట్టుకోవాలి. తర్వాత మనం రెడీగా పెట్టుకున్న పౌడర్లో పక్కన మ్యారినేట్ చేసి పెట్టిన ఫిష్ పీసెస్ ఇందులో వేసుకోవాలి. వేసుకుని అన్ని సైడ్స్ కూడా ఈ పౌడర్ మనకి అంటుకునే విధంగా మనం దీంట్లో రోల్ చేసుకోవాలి. తర్వాత ఇలా కొంచెం చేతులతో ఇలా దులిపేస్తే కనుక ఎక్సెస్గా ఉన్న పౌడర్ ఏమన్నా ఉంటే కూడా వచ్చేస్తుంది. ఇలా అన్ని పీసెస్ కూడా చేసుకుని రెడీగా ఒక ప్లేట్లో మనం పెట్టుకోవాలి. ఇలా మీరు కోటింగ్ వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఆయిల్ వచ్చి చాలా హీట్లో ఉండకూడదండి, మీడియం హీట్లో పెట్టుకుని ఈ పీసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా గట్టిపడిన తర్వాత 2 గరిటెలు తీసుకుని ఇలా మనం తిప్పేసుకుంటే సరిపోతుంది. మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఈ ఫిష్ని తీసేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు పప్పుతో తినొచ్చు, రసంతో తినొచ్చు, ఇంకా ఈవెన్ బిర్యానీ చేసుకున్నప్పుడు కూడా మీరు ఇలా ఫ్రై చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. మరి మనం రెస్టారెంట్కి వెళ్ళి తినవసరం లేదు, ఇలా ఇంట్లో సింపుల్గా హెల్తీగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.